హలో నమస్తే. వెల్కమ్ టు మిస్టర్ రమ మీడియా. నేను మీ యాంకర్ రమావత్. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందా? నిజంగా రెడ్ బుక్ అనేది అంత ప్రభావితం చేస్తుందా? లోకేష్ రెడ్ బుక్ అంటే ఎందుకు అంత భయం అనేది ప్రస్తుతం ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ఓ పక్కేమో వైఎస్ఆర్సీపీ నాయకులు ఇంక్లూడింగ్ జగన్ గారు కూడా మొన్న ఢిల్లీలో ఇదే చెప్పారు, అనేక సార్లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం నడుపుతున్నారు, మా కార్యకర్తల మీద కావచ్చు, మా నాయకుల మీద కావచ్చు, ప్రజల మీద కావచ్చు, ఈ రెడ్ బుక్ ఆధారంగానే ఆయన దాడులు చేస్తున్నారు అని చెప్పేసి వైఎస్ జగన్ గారు చెప్పిన మాట. మరోపక్కేమో అసలు రెడ్ బుక్ ఇంతవరకు తెరవనే లేదు, అసలు రెడ్ బుక్ ఇంతవరకు ఓపెన్ చేయలేదు, రెడ్ బుక్ ఓపెన్ చేయాలి, రెడ్ బుక్ ఏమైంది అని చెప్పేసి టీడీపీ నాయకులు, టీడీపీ కార్యకర్తలు అడుగుతున్న క్వశ్చన్. గతంలో ఏమో లోకేష్ గారు పాదయాత్రలో అవి చెప్పారు, ఇవి చెప్పారు, ఎవరైతే కార్యకర్తలను ఇబ్బంది పెట్టారో వాళ్ళందరినీ మేము అధికారంలోకి రాగానే ఈ రెడ్ బుక్లో ఉన్న పేర్లు ఆధారంగా వాళ్ళని శిక్షిస్తామని చెప్పేసి గతంలో లోకేష్ గారు చెప్పారు. బట్ ఇప్పుడు లోకేష్ గారు రెడ్ బుక్ అంశమే ఎత్తట్లేదని చెప్పేసి మరోపక్క టీడీపీ కార్యకర్తలు చాలా కోపంగా ఉన్నారు. అసలు ఏంటి ఈ రెడ్ బుక్? నిజంగా రెడ్ బుక్ అంత భయపెడుతుందా వైఎస్ఆర్సీపీ నాయకులకి, లేకపోతే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకి, లేకపోతే రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందా? అసలు ఏముంది రెడ్ బుక్లో అనేది ఒకసారి మనం క్లారిటీగా ఒకసారి ఈ వీడియోలో చర్చిద్దాం. అసలు ఎప్పుడైతే లోకేష్ గారు యువగలం పాదయాత్ర మొదలుపెట్టారో, పాదయాత్ర మొదలుపెట్టినప్పుడు ఆ పాదయాత్రలో ఈ రెడ్ బుక్ అనేది మొదటిసారి ఆవిష్కృతమైంది. మొదటిసారి అక్కడ ఆయన ఈ రెడ్ బుక్ని తీసుకురావడం జరిగింది. రెడ్ బుక్ అప్పటికే ఎంటైర్ ఈ యువగలం పాదయాత్ర మొత్తం కూడా ఆయన ఈ రెడ్ బుక్నే హైలైట్ చేస్తూ ఆయన ప్రసంగం మొత్తం కొనసాగింది. 90 సార్లు ప్రకటించారు రెడ్ బుక్ గురించి, 90 సార్లు ఆయన స్టేట్మెంట్లు ఇచ్చారు. అధికారులు ఎవరైతే మా కార్యకర్తల మీద దాడులు చేస్తున్నారో, లేకపోతే అధికారులు ఎవరైతే ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఈ రెడ్ బుక్లో వాళ్ళందరి పేర్లు ఈ రెడ్ బుక్లో రాసుకుంటాను, మళ్ళీ అధికారంలోకి వస్తే శిక్షిస్తాను అని చెప్పేసి ఆయన స్టేట్మెంట్లు ఇవ్వడం జరిగింది. సో దానికి రియాక్షన్గా దాన్ని మడిచిపెట్టుకొని మాజీ మంత్రులు విమర్శలు చేశారు. అనేక మంది, కొడాల నాని గారు కావచ్చు, రోజా గారు కావచ్చు, అనిల్ కుమార్ యాదవ్ గారు కావచ్చు, లేకపోతే అంబటి రాంబాబు గారు కావచ్చు, పేర్ని నాని గారు కావచ్చు, గుడివాడ అమర్నాథ్ గారు కావచ్చు, ఇలా అనేక మంది మాజీ వైసీపీ మంత్రులు దీని మీద రకరకాల స్టేట్మెంట్లు అనేది ఇచ్చారు. రకరకాల స్టేట్మెంట్, అది ఎర్ర బుక్ కాదు, ఎర్ర పుష్పం అని కొందరు మాట్లాడారు, దాన్ని మడిచి ఎక్కడన్నా పెట్టుకో అని చెప్పేసి మరికొందరు మాట్లాడారు. రకరకాల స్టేట్మెంట్లు అనేది ఈ రెడ్ బుక్ మీద గతంలో మాజీ మంత్రులు మాట్లాడడం జరిగింది. సో అంత లైట్ తీసుకున్నారు రెడ్ బుక్ని. అంటే రెడ్ బుక్ అని ఆయన వాళ్ళ అధికారంలోకి రారు, దాన్ని ఇంప్లిమెంట్ చేయరనే ఒక ఆలోచనలోనే వాళ్ళు ఉన్నారు. బట్ ఇప్పుడు మాత్రం ఇదే వైసీపీ నాయకులు, ఇదే మాజీ మంత్రులు రెడ్ బుక్ మీద రకరకాల కామెంట్స్ అనేది చేస్తున్నారు. అధికారంలోకి వచ్చారు కాబట్టి ఇప్పుడు ఆ రెడ్ బుక్ అనేది చాలా కీలకమైపోయింది, ఆ రెడ్ బుక్ ఆధారంగానే ఇప్పుడు రాజ్యాంగం నడుస్తుందనే స్టేట్మెంట్లు ఇప్పుడు ఇస్తున్నారు. గతంలో రెడ్ బుక్నేమో అంత తీసి పడేసే మాదిరిగా వాళ్ళు మాట్లాడారు. బట్ ఇప్పుడు రెడ్ బుక్ అనేది చాలా కీలకమైపోయింది. సో నెక్స్ట్ వచ్చేసి అసలు ఏముంది, లోకేష్ గారు క్లియర్గా ఈ రెడ్ బుక్ గురించి క్లారిటీగా చెప్పడం జరిగింది. గతంలో ఏదైతే యువగలం పాదయాత్రలో కూడా క్లారిటీగా చెప్పారు, అండ్ రీసెంట్గా అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇదే క్లారిటీగా ఆయన ఒక మాట చెప్పడం జరిగింది. రెడ్ బుక్లో ఉన్న ఎవరైతే ఎవరి పేర్లు అయితే రెడ్ బుక్లో రాసుకొని ఉంటారో వాళ్ళకి చట్ట ప్రకారం మాత్రమే శిక్ష అనేది ఉంటుంది అని చెప్పేసి చాలా క్లారిటీగా చెప్పడం జరిగింది. ఏదో ఫిజికల్గా దాడి చేస్తారనో, లేకపోతే ఇంకో రకంగా ఇబ్బంది పెడతారనో అలాంటి ధోరణి అయితే ఉండదు, చట్ట ప్రకారంగానే శిక్ష ఉంటుంది అని చెప్పేసి చాలా క్లారిటీగా చెప్పడం జరిగింది లోకేష్ గారు. గతంలోనూ చెప్పారు, ఇప్పుడు చెప్పారు. ఎవరైతే కార్యకర్తల మీద దాడులు చేసిన నాయకులు కావచ్చు, లేకపోతే పోలీసు వాళ్ళు కావచ్చు, లేకపోతే వైసీపీ నాయకులు కావచ్చు, వీళ్ళు ఎవరైనా సరే, ఎవరైతే టీడీపీ కార్యకర్తల్ని ఇబ్బంది పెట్టారో, టీడీపీ కార్యకర్తల మీద దాడులు చేశారో, వాళ్ళ ఆస్తుల్ని ధ్వంసం చేశారో,
ఇలా ప్రజా వ్యతిరేకత నిర్ణయాలు తీసుకున్న పోలీస్ అధికారుల మీద ఖచ్చితంగా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత చట్టపరంగా శిక్ష అనేది ఉంటుంది తప్ప మేము కక్షపూరితంగా మేము శిక్ష అనేది ఉండదు అని చెప్పేసి చాలా క్లారిటీగా చెప్పడం జరిగింది. సో ఇప్పుడు ప్రస్తుతం అదే అదే హైలైట్ అవుతుంది ఇప్పుడు. ఎందుకంటే మీరు చూస్తూ ఉన్నారు, ఎవరైతే ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరైతే అప్పుడు గతంలో తప్పు చేశారో వాళ్ళకి చట్టపరంగా మాత్రమే శిక్షలు పడేలా ఆయన చేయగలుగుతున్నారు. అంటే ఆయన అంటే లోకేష్ గారు ఇన్ ద సెన్స్ ఆ ప్రభుత్వం, ఇప్పుడు నాగార్జున యాదవ్ గారు ఉన్నారు, ఆయన కూడా చట్టపరంగానే శిక్షించారు, చట్టపరంగానే పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు, అక్కడ 41A నోటీస్ ఇచ్చారు, మళ్ళీ బయట పంపించేశారు. మొన్న మోహిత్ రెడ్డి గారిని కూడా అంతే, సేమ్ బెంగళూరులో అరెస్ట్ చేశారు, మళ్ళీ ఆయనకి నోటీస్ ఇచ్చారు, మళ్ళీ విచారణకి రావాలని చెప్పేసి ఆయనకు మళ్ళీ పంపించడం జరిగింది. ఇది ఏ అంశాలు మనం చూసుకున్నా సరే ఆయన క్లియర్ కట్గా చట్టపరంగానే వాళ్ళు వెళ్తున్నారు. రెడ్ బుక్ అనేది ఇంకా ఓపెన్ చేయనప్పటికీను ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలన్నీ చూసుకుంటే ప్రస్తుతం కూటమి గవర్నమెంట్ అనేది చట్టపరంగానే వెళ్తుంది తప్ప ఎక్కడే కానీ పర్సనల్గా ఒక రివెంజ్ తీసుకోవాలనే ఆలోచనలో అయితే ప్రస్తుతం కూటమి గవర్నమెంట్ లేదనే పాయింట్ అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది మనకు. అండ్ ఇందులో అతి ముఖ్యంగా ఏంటంటే మనం బాగా మాట్లాడుకోవాల్సింది, కేవలం తప్పు చేసిన అధికారులు మాత్రమే రెడ్ బుక్లో ఉంటారు, రెడ్ బుక్లో వాళ్ళ పేర్లు ఉంటాయి. తప్పు చేయని అధికారులు ఎవరైనా సరే భయపడాల్సిన అవసరం లేదు, ధైర్యంగా ఉండొచ్చు. అధికారులు కావచ్చు, లేకపోతే నాయకులు కావచ్చు, ఎవరైతే తప్పులు చేశారో వాళ్ళు మాత్రమే శిక్షలు అనుభవిస్తారు, మిగతా వాళ్ళు హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పేసి కూడా చాలా క్లారిటీగా చెప్పడం జరిగింది. సో ఇప్పుడు తప్పు చేసిన వాళ్ళే భయపడాలి తప్ప తప్పు చేయని వాళ్ళు భయపడక్కర్లేదు. కేవలం ఈ ఒక్క ప్రభుత్వానికే కాదు, ఏ ప్రభుత్వానికైనా సరే కేవలం తప్పు చేసే వాళ్ళకే ఆ భయం ఉంటుంది, ఆ భయం అనేది వాళ్ళకి కలిగి ఉంటుంది తప్ప తప్పు చేయని వాళ్ళు ఎందుకు భయపడతారు? ఎవరికైనా ఎందుకు భయపడతారు? వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు కదా. మనకు ఒక కోర్టు ఉంది, న్యాయ వ్యవస్థ ఉంది. ఇంత పెద్ద న్యాయ వ్యవస్థలో వీళ్ళు ఎంత ఇబ్బందులు పెట్టినా మనకు ఖచ్చితంగా న్యాయం అనేది కోర్టులోనే దొరుకుతుంది కదా. న్యాయమూర్తులు అంత ఈజీగా ఏం ఉండరు కదా. న్యాయం ఎవరిది, అన్యాయం ఎవరిది అని వాళ్ళు ఖచ్చితంగా పూర్తి విచారణ చేసే కదా వాళ్ళు దాని మీద స్టేట్మెంట్లు అనేది ఇస్తారు. సో ఎవరు కూడా తప్పు చేయని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా రెడ్ బుక్కి భయపడాల్సిన అవసరం లేదు. కానీ తప్పు చేసిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా భయపడాలి. ఈ రెడ్ బుక్ అనే కాదు, ప్రజాస్వామ్య దేశంలో ఉన్నావు కాబట్టి తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా సరే ఆ కోర్టుకు భయపడాలి, పోలీస్ వ్యవస్థకి భయపడాలి. అది కేవలం రెడ్ బుక్ అనే కాదు, న్యాయ వ్యవస్థకు భయపడాలి, పోలీస్ వ్యవస్థకు భయపడాలి. సో ఇన్ని అంశాలు ఉన్నాయి ఈ రెడ్ బుక్లో, ఇన్ని అంశాలు ఉన్నాయి రెడ్ బుక్ ముడిపడి. సో ఇదే అంశం మీద ప్రస్తుతం రకరకాల కామెంట్స్ అయితే వినబడుతూ ఉన్నాయి. లోకేష్ గారేమో నేను ఇంకా రెడ్ బుక్ తెరవలేదు, దానికి టైం ఉంది అని చెప్పేసి లోకేష్ గారు అంటుంటే, లేదు లేదు రెడ్ బుక్ ఆధారంగానే ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో రాజ్యాంగం నడుస్తుంది, బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం నడవట్లేదని చెప్పేసి వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ప్రస్తుతము ఈ రెడ్ బుక్ అనే అంశం ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో చాలా హల్చల్ అనేది చేస్తూ ఉంది. చూడాలి మరి నిజంగా రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందా లేకపోతే ప్రజాస్వామ్య రాజ్యాంగం నడుస్తుందా అని చెప్పేసి మరి కొద్ది రోజుల్లో తెలుస్తుంది, అంటే జరిగే పరిణామాలు బట్టి. సో ఇది వీడియో. అండ్ ఈ అంశం మీద మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. And thank you for watching this video. Thank you.